అందరికీ నమస్కారము. మా యొక్క ఈ ఛానల్ ద్వారా న్యాయసలహాల ద్వారా ఎన్నో వీడియోలు అందిస్తున్నాము. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేటు, ఎక్స్ ప్రెసిడెంట్ క్రిమినల్ కోర్టు బార్ స్టేషన్ నాంపల్లి, హైదరాబాదు, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి ఉండి కూడా వేల కేసులు వేసాం కనుక ఉద్యమకారులు కానీ పార్టీకి సంబంధించిన క్లయింట్లు కానీ వేరే మిగతా నా ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా నన్ను అడుగుతూ ఉంటారు, ఈ మధ్యకాలంలో ఆ క్రిమినల్ లా మొత్తం చేంజ్ అయిందట కదా సార్ అని చెప్పేసి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. భారతదేశం మొత్తం కూడా 29 రాష్ట్రాల్లో కూడా 2023లోనే చట్టాలు వచ్చినాయి. ఇవి అమలు చేసుకోమనుకు జూలై 1, 2024 నుంచి అమలు అవుతూ ఉన్నాయి. 2023లోనే సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం రివ్యూ చేసి ఏదైతే ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఈ మూడు కూడా యాక్ట్లను మొత్తం కూడా రివ్యూ చేసి సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం కూడా పార్లమెంట్లో పెట్టి పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత ఆ బిల్లు రాష్ట్రపతికి పంపించేసి రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత యాక్ట్లు మటుకము చట్టాలు మటుకము ఈ మూడు కూడా 2023లోనే వచ్చినాయి. ఏదైతే ఐపీసీ ప్లేస్లో ఇంతకుముందు 511 సెక్షన్స్ ఉంటుండే 1860 చట్టము, ఆ 1860 చట్టం కింద ఇప్పుడు బిఎన్ఎస్ అని భారతీయ న్యాయ సంహిత యాక్ట్ అని 2023 అని వచ్చింది. సిఆర్పిసి ప్లేస్లోనేమో ఇంతకుముందు 484 సెక్షన్స్ ఉంటుండే, ఇది 1973 చట్టము. దీంట్లో 531 వచ్చినాయి. ఇంట్లో కొన్ని పెరిగినాయి, ఐపీసీలో కొన్ని ఉన్నా దాంట్లో బిఎన్ఎస్లో తగ్గించారు. అన్నీ కూడా రివ్యూ చేసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏమో ఇంతకుముందు 167 సెక్షన్స్ ఉంటుండే, ఈ 1872 చట్టము. ఈ చట్ట ప్రకారము ఇంతకుముందు ఉన్న 167 ఎవిడెన్స్ యాక్ట్ ఉన్నటువంటి సెక్షన్లు 170 అయినాయి. ఇందులో కూడా 3 సెక్షన్లు పెరిగినాయి. అందుకోనికి ఇవన్నీ కూడా క్రిమినల్ మూల స్తంభాలు అనమాట. ఈ 3 యాక్ట్లు కూడా ఓన్లీ క్రిమినలే చేంజ్ అయినాయి, సివిల్ యాక్ట్ చేంజ్ కాలే. చాలామంది కూడా నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉండరు, ఎందుకంటే ఇందులో సెక్షన్లు ఏమైనా చేంజ్ అయ్యి ఏమైనా అయినావా సార్ అని చెప్పేసి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. ఎందుకంటే భారతదేశం మొత్తం 29 రాష్ట్రాల్లో కూడా 2023లో ఏవైతే యాక్ట్లు వచ్చినావో ఆ యాక్ట్లు వచ్చినాయి అమలు చేసుకోమట్టుకు జూలై 1, 2024 నుంచి అమలు అవుతూ ఉన్నాయి కనుక ఇవి ఇప్పుడు అఫెన్సెస్ ఏమైనా ఉన్న కొత్త కేసులు అయినా కూడా ఇప్పుడు బిఎన్ఎస్ కిందనే బుక్ చేస్తారు. ఇంతకుముందు నేరాలు చేసినవన్నీ కూడా ఐపీసీ కింద ఏవైతే బుక్ చేస్తున్నారో ఐపీసీ లేదు కనుక రద్దయింది కనుక దాని ప్లేస్లో బిఎన్ఎస్ అని వచ్చింది, భారతీయ న్యాయ సంహిత యాక్ట్ 2023. దాని ప్రకారమే ఇవి ఏవైతే 358 సెక్షన్స్ ఉంటున్నాయో ఆ 358 సెక్షన్స్లో ఒక్కొక్క సెక్షన్ ఒక నేరానికి సంబంధించింది అనమాట. అందులో అనుకోనికి 358 సెక్షన్స్లో అనుకోనికి వాళ్ళు 29 రాష్ట్రాల్లో కూడా జూలై 1, 2024 నుంచి కూడా కేసులు ఏవైనా నేరం చేసిన వాళ్ళను దాని కింద బుక్ చేస్తున్నారు అనమాట. కేసులు బుక్ చేసిన తర్వాత ప్రొసీజర్ ఏమి అతను జైల్లో ఉండలేడు కదా, అందుకోసంకి అతని ప్రొసీజర్ మనం ఇంతకుముందు సిఆర్పిసి ఫాలో అయ్యి బెయిల్ పిటిషన్స్ కానీ మిగతా మిస్లేనియస్ పిటిషన్స్ కానీ పోలీసు వాళ్ళు రిమైండ్ కానీ ఎఫ్ఐఆర్ కానీ ఇవన్నీ చేసేటివన్నీ కూడా ఛార్జ్ షీట్ ఇవన్నీ వేసేటోళ్ళు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు దాని ప్లేస్లో సిఆర్పిసి ప్లేస్లో బిఎన్ఎస్ఎస్ అని వచ్చింది కనుక భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023. ఎందుకంటే ఆ చట్ట ప్రకారము ఎందుకంటే జూలై 1, 2024 నుంచి ఏవైతే కొత్త కేసుల్లో పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారో ఆ జైలుకు పంపించిన వాళ్ళని బయటికి తీయాలి కనుక మనం బెయిల్ పిటిషన్స్ కానీ మిగతా మిస్లేనియస్ పిటిషన్స్ కానీ వేసుకోవాలంటే దానికి ప్రొసీజర్ ఉండాలి కనుక ఆ ప్రొసీజర్ ఆఫ్ లా చాలా ఇంపార్టెంట్ క్రిమినల్ లా. దాని ప్రకారము మనం బిఎన్ఎస్ఎస్ను ఫాలో అవుతామన్నమాట. బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత. ఇంతకుముందు సిఆర్పిసి కింద చేస్తున్నాము బెయిల్ పిటిషన్స్ అవన్నీ కూడా. ఈ కొత్త యాక్ట్ కనుక కొత్త యాక్ట్ ప్రకారము మనము బిఎన్ఎస్ఎస్ కింద వేసేసి అతను బయటికి జడ్జి గారి ముందర వేసినట్లయితే జడ్జి గారు కూడా దాన్ని ఆర్డర్ పాస్ చేయడము, దాన్ని ఎందుకంటే రిమైండ్ ఎన్ని రోజులు చేయాలి ఇవన్నీ కూడా బిఎన్ఎస్ఎస్నే ఫాలో అవుతారన్నమాట. బిఎన్ఎస్ఎస్ అనేది ఏవైతే కేసులు బుక్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు మనం ప్రతి ఒక్కరు కూడా అడ్వకేట్లు కానీ పోలీసు వాళ్ళు కానీ జనరల్ పబ్లిక్ కానీ జ్యుడిషియల్ ఆఫీసర్స్ లార్డ్షిప్స్ ఎందుకంటే జడ్జెస్ కూడా వాళ్ళు బిఎన్ఎస్ఎస్నే ఫాలో అయ్యి హౌ టు పాస్ ది ఆర్డర్స్ అనేది జడ్జిమెంట్ కానీ ఎందుకంటే మిస్లేనియస్ పిటిషన్స్ ఆర్డర్స్ ఇచ్చడము, అడ్వకేట్లు అయితేనే పిటిషన్లు వేసుడు ఎందుకంటే అక్యూజ్ తరఫున ఎందుకంటే రానట్లుంటే డిస్పెన్స్ పిటిషన్లు కానీ మిగతాయి కానీ డిశ్చార్జ్ పిటిషన్లు కానీ బెయిల్ పిటిషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం బిఎన్ఎస్ఎస్ కిందనే ఫైల్ చేయాలి. అందుకోనికి చాలామంది కూడా నాకు ఫోన్ చేస్తాడు, పాత సెక్షన్స్ పాత కేసు సెక్షన్ కింద వేసింది కదా సార్ అవి కేసులు ఏమవుతాయని.
ఆ పాత కేసుల కింద పాత సెక్షన్ల కింద చేసిన పాత కేసులు ఆ కేసులు అయిపోయినంత వరకు కూడా పాత ప్రొసీజరే ఫాలో కావాలి. ఎప్పుడైతే పాత కేసులన్నీ కూడా ఐపీసీలో కానీ సిఆర్బి మొత్తం బుక్ చేసిన కేసులు ఇండియన్ పీనల్ కోడ్ కింద ఏవైతే బుక్ చేస్తారో ఆ ఇండియన్ పీనల్ కోడ్ కింద బుక్ చేసినవి సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ దాన్నే ఫాలో కావాలి. ఇండియన్ ఎవిడెన్స్ ఇప్పుడు కూడా యాక్ట్ చేంజ్ అయింది కనుక బీఎస్సీ అని వచ్చింది కదా, భారతీయ సాక్ష్య అధినియమం. ఇది కూడా ఎందుకంటే సివిల్ చేంజ్ కాలే కనుక ఎవిడెన్స్ యాక్ట్ అక్కడ కూడా ఉపయోగపడుతుంది కనుక వాళ్ళకు ఎవిడెన్స్ యాక్ట్ ఫాలో అవుతారనమాట. ఈ 3 యాక్ట్లు కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మూల స్తంభాలు క్రిమినల్. అందుకని ఇప్పుడున్న ఇంతకుముందు ఉన్నటువంటి ఐపీసీ కానీ సిఆర్పిసి కానీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఈ 3 ప్లేస్లో కూడా బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్సీ 3 యాక్ట్లు వచ్చినాయి కనుక 3 యాక్ట్లను కూడా ప్రతి ఒక్కరు కూడా జనరల్ పబ్లిక్ కానీ అడ్వకేట్స్ కానీ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అంటే లార్డ్షిప్స్, జడ్జెస్ వీళ్ళందరూ కూడా పోలీసు వాళ్ళు ఇవన్నీ కూడా ఫాలో కావాల్సి వస్తుంది. అందుకని చాలామంది కూడా డౌట్ ఉంటుంది. ఎంతోమంది కూడా నాకు ఫోన్ చేస్తుంటారు, ఉద్యమకారులు కానీ మిగతాళ్ళు కానీ నా క్లయింట్లు కానీ నా ఫ్రెండ్స్ కానీ ఫోన్ చేసి మరి ప్రొసీజర్ సేమే కదా సార్ అని చెప్పేసి అడుగుతారు. అంటే సేమ్ ప్రొసీజర్ లేదు, కొద్దిగా చేంజ్ అయింది. అందుకని ఇవి ఎప్పుడో ఉన్నటువంటి బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి చట్టాలు ఐపీసీ ఏంటంటే 1860 చట్టం అది. అందుకని బ్రిటిష్ కాలం నుంచి కూడా అవే మనం ఉపయోగపడుతున్నాయి. 29 రాష్ట్రాల్లో కూడా యూజ్ చేస్తుంటివి. దాని ప్లేస్లో ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చింది కనుక కొన్ని సెక్షన్స్ రివ్యూ చేసి చిన్నారుల మీద మహిళల మీద జరుగుతున్న దాడులను కంట్రోల్ చేయాలంటే కఠినంగా శిక్షించాలి. క్రిమినల్ని తప్పించుకోకుండా ఉండాలంటే స్పీడీ డిస్పోజల్ ఉండాలి, లిమిటేషన్ లోపల కేసు లోపల డిస్పోజల్ చేయాలి, ఛార్జ్షీట్ వేయాలి. వీళ్ళందరూ కూడా అప్పటిలాగా అంత ఈజీగా బెయిల్ పొందే పరిస్థితి లేదు ఇప్పుడు. అందుకని చెప్పేసి జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. ఈ సెక్షన్లన్నీ సెంట్రల్ గవర్నమెంట్ చాలా కఠినంగా చేసినాయి కనుక ఇలా చాలామందికి పబ్లిక్ కూడా అవేర్నెస్ రాలే ఇంకా. ఎందుకంటే వాళ్ళు 2023 యాక్ట్లు వచ్చినాయి, జూలై 1 నుంచి కూడా అమలు అవుతున్నాయి. ఈ జూలై 1 నుంచి అమలైనా కూడా పబ్లిక్ లోపల ఎవరైతే కేసులు బుక్ అయినారో వాళ్ళకే కొత్త యాక్ట్లు వచ్చినాయని అనుకుంటున్నారు, కానీ అందరూ పాతగా యాక్ట్లే ఉన్నాయి అనుకుంటున్నారు. పాత చట్టాలు మొత్తం కూడా పోయినాయి ఇప్పుడు క్రిమినల్లా. సివిల్ అవే ఉన్నాయి అనమాట. అందుకని ఇవన్నీ గమనించుకోవాలి. అందుకని చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, అరెస్ట్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు కోర్టులో తీసుకొస్తారు కదా సార్, అతను జ్యుడిషియల్ కస్టడీ అంటారు, ఏమంటారు అని చెప్పేసి. జ్యుడిషియల్ కస్టడీ అంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు 187 కింద కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు కోర్టు జడ్జి గారు ఏం చేస్తారంటే వాళ్ళు రిమైండ్ రిపోర్టు కానీ రిమైండ్ డైరీ కింద తీసుకొచ్చిన దాన్ని రిమైండ్ డైరీ కింద తీసుకొస్తారు వాళ్ళు. ఆ రిమైండ్ డైరీ కింద ఇచ్చినప్పుడు జడ్జెస్ ఎందుకంటే 187 కింద జ్యుడిషియల్ కస్టడీ పంపిస్తారు అనమాట. జ్యుడిషియల్ కస్టడీ అనేది వేరే, పోలీస్ కస్టడీ అనేది వేరే అనమాట. గమనించుకోవాలి. పోలీస్ కస్టడీ అంటే సార్, జ్యుడిషియల్ కస్టడీ అనేది చాలామంది కూడా డౌట్లు ఉంటాయి, నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. జ్యుడిషియల్ కస్టడీ అంటే పోలీసు వాళ్ళు తీసుకొచ్చి జడ్జి గారి ముందర ప్రొడ్యూస్ చేసినాక 24 గంటల లోపల 58 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ఏం చెప్తుంది, 24 గంటల లోపల ఎన్నికలను నిర్బంధించే అధికారం పోలీసులకు లేదని. ఈ 58 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము జడ్జి గారు ఏం చేస్తారంటే అతని దగ్గర ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ కేసు సంబంధించిన పేపర్లు కానీ అవన్నీ కూడా పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్ డైరీలో బుక్ చేసి జనరల్ డైరీలో ఎంట్రీ చేసి 24 గంటల లోపల జడ్జి గారి ముందర ప్రొడ్యూస్ చేస్తారనమాట. జడ్జి గారు దాన్ని ఏం చేస్తారంటే జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తారు అనమాట. జ్యుడిషియల్ కస్టడీ అయినప్పుడు జడ్జి గారి యొక్క హ్యాండ్ ఓవర్ ఉంటారు కనుక వాళ్ళు ఎందుకంటే జైలుకు పంపించేసిన తర్వాత జడ్జి గారు 15 days లోపు ఎక్కువ ఎక్సెస్ కాకుండా టైం ఇస్తాడు అనమాట వాళ్ళకి. తర్వాత 15 days వరకు జైల్లో ఉండాలని చెప్పేసి ఈ లోపల బెయిల్ వస్తే బెయిల్ పొందినట్లయితే రిలీజ్ అయిపోయిన తర్వాత అతను మళ్ళీ తర్వాత కేసుకు అటెండ్ అయినట్లయితే లాంగ్ డేట్ కూడా ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఒకవేళ అతను బెయిల్ పొందినట్లుంటే మళ్ళీ 15 days తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ పర్సనల్గా కానీ కోర్టుకు తీసుకొస్తారనమాట. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ 15 days జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తారనమాట. ఇదంతా ప్రొసీజర్ అనమాట. ప్రొసీజర్ అనేది కూడా ఈ మొత్తం 187 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము భారతీయ నాగరిక సురక్ష సంహిత ప్రకారము జడ్జి గారికి లార్డ్షిప్స్కి ఉన్న అధికారం అనమాట. అతనికి ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా జడ్జి గారు ఎందుకంటే వెళ్ళి కోర్టులో మనం జైలు కూడా వెళ్ళి అతను విజిట్ చేసి ఆయన ఆరోగ్యాన్ని కూడా పరిశీలించుకోవచ్చు. ఈ మధ్యకాలంలో వీఐపీల కేసులు ఎక్కువైనా కనుక వాళ్ళు హెల్త్ బాగాలేనప్పుడు అది కానీ పిటిషన్ పెట్టుకుంటారు కనుక జడ్జి గారే అతనికి హెల్త్ మంచి హాస్పిటల్కి పంపించి వాళ్ళ లేకుంటే జైల్లో కూడా డాక్టర్స్ ఉంటారు, వాళ్ళని మంచిగా చూసుకోమని కూడా రాయడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఎవరైనా చాలామంది మీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు జడ్జి గారు ముందర ఒక పిటిషన్ పెట్టుకున్నట్లయితే జడ్జి గారు ఎందుకంటే మీకు ప్రొవైడ్ చేస్తారనమాట ఫ్రీ ఆఫ్ చెకింగ్.
అందుకని మేము చెప్పాము, మంచి మల్టిపుల్ ఏదైనా ఉన్నా కూడా హాస్పిటల్, పెద్ద పెద్ద హాస్పిటల్ తీసుకుపోవాలన్నా కూడా మీరు పిటిషన్ పెట్టుకున్నట్లయితే జడ్జి గారికి ఈ 187 కింద బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం అతనికి అధికారం ఉంటుంది కనుక అతను జ్యుడిషియల్ కస్టడీ ఉంటాడు కనుక జ్యుడిషియల్ కస్టడీ ఉన్నప్పుడు అతని కేర్ మొత్తం ఇతనే తీసుకుంటాడు కనుక ఇతను ఒక బాధ్యత కనుక జడ్జి గారి యొక్క బాధ్యత ఉంటుంది. బెయిల్ పొందినంత వరకు కూడా ఇతని కస్టడీలో ఉంటుంది అన్నమాట. అందుకని చాలామంది కూడా నన్ను అడుగుతూ ఉంటారు, జ్యుడిషియల్ కస్టడీ అనేది ఎట్లుంటుంది సార్ అని చెప్పి. జ్యుడిషియల్ కస్టడీ అంటే ఇదే ప్రొసీజర్ అనమాట. ఎందుకంటే 60 days లోపల, ఎందుకంటే కొన్ని కేసులలో 7 years బిల్ ఉన్న దాంట్లో బెయిల్ పొందినట్లయితే వాళ్ళకి ఎవరు కూడా వెనక ముందు ఎవరు లేకున్నట్లుంటే, సపోర్ట్ లేనట్లుంటే కూడా జడ్జి గారు 60 రోజుల లోపల పోలీసు అధికారి, ఐఓ, ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఛార్జ్షీట్ వేయని పక్షంలో ఉంటే జడ్జి గారికి బెయిల్ ఇచ్చే అధికారం కూడా ఉంటుందన్నమాట. బెయిల్ ఇచ్చేస్తాడు, సోమోటోగా బెయిల్ ఇస్తాడు. మీరు షూటీలు పని చేసుకుంటే మీ తరపున ఎవరైనా కానీ, మీరు కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ ఎవరైనా బ్లడ్ రిలేషన్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చి కూడా షూటీలు పెడితే మీరు బయటికి వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంటుందన్నమాట. ఎంతమంది కూడా నన్ను అడుగుతుంటారు కొంతమంది, ఎందుకంటే పాపం జైలు నుంచి కూడా నాకు అప్పుడప్పుడు ఉత్తరాలు కూడా రాస్తుంటారు, నాకు లెటర్స్ కూడా రాస్తారు. రాసినప్పుడు కూడా నేను చెప్తా ఉంటాను అనమాట, రిప్లై కూడా ఇస్తుంటారు. చాలామంది కూడా జైల్లో ఉన్నటువంటి ఖైదీలు నాకు లెటర్లు కూడా రాస్తుంటారు అనమాట వాళ్ళు. ఎందుకంటే సార్ ఇట్లా బెయిల్ మేము పొందని పరిస్థితి ఉన్నాము, ఎందుకంటే ఈ కేసుల్లో పలానా కేసులు ఉన్నామని చెప్తా ఉంటారు. అందుకోనికి అవన్నీ కూడా మీరు గమనించుకోవాలి. అందుకని నేను చాలామంది కూడా చెప్తా ఉంటాను ఫోన్ ద్వారా కానీ మిగతాది కానీ. ఎందుకంటే 60 days లోపల మీరు బెయిల్ ఉందని పక్షంలో ఉన్నట్లంటే, మీ స్తోమత లేనట్లుంటే, మీరు ఎందుకంటే మీకు అది లీగల్ ఎయిడ్ కింద కూడా జడ్జి గారు మీ కేసును వాదించడానికి ప్రొవైడ్ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేసినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా మీకు జడ్జి గారు ప్రొవైడ్ చేస్తారన్నమాట. అందుకని మీరు కొన్ని 10 years అబవ్ ఉన్నాయి, డెత్ సెంటెన్స్ కానీ, లైఫ్ సెంటెన్స్ కానీ, ఇవన్నీ ఉన్నాయి కూడా 90 days లోపల జడ్జి గారు అలా కేసులు, ఎందుకంటే పోలీసు వాళ్ళు ఛార్జ్షీట్ కొంచెం లేట్ అయ్యి వాళ్ళ ఛార్జ్షీట్ ఎందుకంటే వాళ్ళు ఫైల్ చేయనట్లుంటే అందులో కూడా బెయిల్ ఇస్తాడు అనమాట 90 days లోపల. డెత్ సెంటెన్స్ కానీ, లైఫ్ సెంటెన్స్ కానీ, 10 years అబవ్ ఉన్న పనిష్మెంట్ కూడా, ఇవన్నీ కూడా పనిష్మెంట్ ఇవన్నీ కూడా కగ్నిజబుల్ ఉండాలి. ఎందుకంటే నాన్ బెయిలబుల్ ఉండాలి. ఉన్నప్పుడే వాళ్ళు జ్యుడిషియల్ ఆఫీసర్స్, జడ్జెస్ కూడా ఇవన్నీ కూడా రిమాండ్ చేసిన తర్వాత, రిమాండ్ చేసే అధికారం కూడా జడ్జి గారికి ఉంటుంది కనుక రిమాండ్ చేసినప్పుడు ఆ రిమాండ్ డైరీలు ఏదైతే ఉంటుందో వాళ్ళు పోలీసు వాళ్ళు ప్రొడ్యూస్ చేసినప్పుడు తర్వాత రిమాండ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ జ్యుడిషియల్ కస్టడీకే వస్తారనమాట. ఆ జ్యుడిషియల్ కస్టడీ ఉన్నప్పుడు జడ్జి గారి యొక్క కేర్ లోపలనే ఉంటారనమాట. అందుకో ఇవన్నీ బెయిల్ ఇచ్చే అధికారం కానీ ఇవన్నీ కానీ కూడా జ్యుడిషియల్ కస్టడీ ఉన్నప్పుడే, బయట ఉన్నప్పుడు అవసరం లేదనమాట. అనుకోని కనుక మీరు లోపల ఉన్న వాళ్ళకే చాలా ఇబ్బంది ఉంటుంది కనుక వాళ్ళకు ఎవరు కూడా చాలామంది హెల్ప్ చేయని వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళకు, ఎందుకంటే మీరు పొందడానికి కానీ, మీ ఫ్రెండ్షిప్లో కానీ, మీ బ్లడ్ రిలేషన్ కానీ ఉన్నట్లయితే 60 days లోపల ఉన్న అఫెన్సెస్ ఏవైతే ఉంటావో కగ్నిజబుల్, నాన్ బెయిలబుల్ కింద ఉన్న కేసులన్నీ కూడా వాళ్ళ ఉన్నప్పుడు వల్ల మీరు బెయిల్ పొందినట్లు 60 days లోపల మీరు బెయిల్ పిటిషన్ చేసుకున్నట్లుంటే జడ్జి గారే ఇచ్చేస్తారు మీకు అనమాట. ఇచ్చేసినప్పుడు మీరు జడ్జి గారు ఆర్డర్ ఏదంటే షూటీలు ఇవ్వడం అని అంటారు. కొంతమంది ఏమో స్తోమతలు వేస్తారంటే పర్సనల్ బాండ్ మీరు ఇచ్చే జడ్జెస్ కూడా చాలామంది ఉంటారనమాట. మీ యొక్క క్యారెక్టర్ని బట్టి ఫస్ట్ అఫెన్స్ ఉన్నట్లయితే, వేరే అఫెన్సెస్ లేనట్లయితే, అబిచ్యువల్ అఫెండర్ కానప్పుడు జడ్జి గారు కూడా పర్సనల్ బాండ్ ఇతను కోర్టుకు వస్తాడు రెగ్యులర్గా అన్నట్లు అనుకుంటే కూడా పర్సనల్ బాండ్ మీరు రిక్వెస్ట్ చేస్తే జడ్జెస్ కూడా ఇస్తారు కొంతమంది. అందుకోనికి చాలామంది కూడా నేను పర్సనల్ బాండ్ మీద కూడా ఇప్పించింది చాలామంది కూడా. అప్పుడు జడ్జెస్ ఎందుకంటే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే అతను స్తోమత లేదు సార్ ఇది ఫస్ట్ అఫెన్స్ అని అడిగినట్లయితే, మీరు ఒక పిటిషన్ పెట్టుకున్నట్లయితే మీరు ఒక పిటిషన్లో కూడా జడ్జి గారు పర్సనల్ బాండ్ మీ స్తోమత లేనట్లయితే మీ యొక్క ఎకనామిక్ కెపాసిటీని బట్టి కూడా జడ్జెస్ ఒక షూటీ కానీ 2 షూటీలు కానీ ఇస్తారన్నమాట. ఇవి 60 days లోపల కానివన్నీ కూడా ఇట్లా మనకు 7 years బిలో ఉన్న పనిష్మెంట్ 60 days, 7 years అబవ్ ఉన్న పనిష్మెంట్, 10 years అబవ్ ఉన్న పనిష్మెంట్లన్నీ కూడా అవి 90 days అనమాట. అందుకని ఇవన్నీ జ్యుడిషియల్ కస్టడీకి పోలీస్ కస్టడీకి డిఫరెన్స్ ఇదే అనమాట. పోలీస్ కస్టడీ అంటేనే వాళ్ళు ఇంటరాగేషన్ చేయడానికే తీసుకుంటారు. వాళ్ళు కంప్లీట్ కానప్పుడు, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కానప్పుడు అది పోలీస్ కస్టడీ తీసుకుంటారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు మటుకు జడ్జి గారి యొక్క కేర్లోనే ఉంటారు కనుక వాళ్ళు బెయిల్ పొందినంత వరకు కూడా జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారు. బెయిల్ పొందిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీ కంప్లీట్ అయిపోతుంది అనమాట.
అందుకోనికి ఇవన్నీ చూసి ఫాలో అవుతారని కోరుకుంటున్నా. అందరికీ నా ధన్యవాదాలు.